నమస్తే ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా? బండి సంజయ్ నీకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాల్లో గుళ్లను టార్గెట్ చేసి గంటలు చోరీ చేస్తున్న దొంగల ముఠ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. బండి సంజయ్ నీకు అసలు దిమాకుందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా? బండి సంజయ్ నీకు. కేసీఆర్ హయాంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతోంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక్క జాయింట్ ను 4 ఏళ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతావా బండి సంజయ్ అంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మేధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూక్. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. గుల్లో గంటలు మాయం. ఎల్బీనగర్ నియోజకవర్గం హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాలలో గుళ్లను టార్గెట్ చేసి గంటలు చోరీ చేస్తున్న దొంగల ముఠ. పలు దేవాలయాలలో చోరీలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన గంటల చోరీ దృశ్యాలు. గుళ్లలోకి వచ్చి దేవుడికి దండం పెట్టి గంటలు ఎత్తుకెళ్తున్న దుండగులు. హైత్ నగర్ పిఎస్ లో కుంట్లూరులో చోరీ చేసిన దుండగులు. పోలీస్ స్టేషన్లో గుడి పూజారి ఫిర్యాదు. బాగా పెట్టుకున్నాను. లాభాలు పెట్టుకున్నారా? ఇక పాత సామాన్ అమ్ముకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు. జూలై 13న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు
మెదక్ ఎంపీ మాధవరేని రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్స్ ఈ రోజు సాయంత్రంలోగా నిన్ను చంపుతామని ఫోన్ చేసిన ఆగంతకుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి మావోయిస్టును అని చెప్పి బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎంపీ రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ ప్రోగ్రాంకు హాజరైన రఘునందన్ రావుకు బెదిరింపు కాల్. ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన రఘునందన్ రావు పిఏ. చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీతో మాట్లాడదాం. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలలో హైడ్రా కూల్చివేతలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి నల్లమల్లారెడ్డి కళాశాల సమీపం ఏకశిలా నగర్లో హైడ్రా కూల్చివేత. బాధితులకు అడ్డంగా నిర్మించిన గోడను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. 7 ఎకరాల 16 గుంటలు నిర్మించిన గోడను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు భారీగా మోహరించిన పోలీసులు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ బాలనగర్ జోన్ డీసీపీ కె సురేష్ కుమార్ నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పత్తిపాటి ప్రేమ్చంద్ మరియు మహారాష్ట్రలోని పూణేకు చెందిన రాకేష్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. నకిలీ డబ్బులు మార్చి సులభంగా డబ్బు సంపాదించే విషయం గురించి ప్రేమ్చంద్కి తెలియజేశాడు. ఈ నకిలీ డబ్బుని హైదరాబాద్లో కొందరు వ్యక్తులకు డెలివరీ చేయాలని ఉసిగొలిపాడు. ఈ కేసును ఛేదించిన బాచుపల్లి సీఐ ఉపేందర్ రావు, ఎస్ఐ శ్రీనివాస్ మరి వారి బృందాన్ని డీసీపీ సురేష్ కుమార్ మరియు కూకట్పల్లి ఏసీబీ రవికిరణ్ రెడ్డి అభినందించారు. షాప్ ఓపెనింగ్ వేడుకలో గందరగోళం. మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 1 ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా పర్ఫ్యూమ్ షాప్ ఓపెన్ చేశారు. ఓపెనింగ్ కార్యక్రమానికి దుబాయ్ నుండి యూసుఫ్ బాయ్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆయనను చూసేందుకు వందల సంఖ్యలో జనాలు అక్కడికి రావడంతో అరగంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారితో పాటు బౌన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించినందుకు షాప్ యాజమానిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ట్రాఫిక్ సిఐ సాయి ప్రకాష్. ఈరోజు అందాజా 7:30-8 గంటల టైంలో కాజా మెన్షన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి యూసుఫ్ బాయ్ అని చెప్పేసి ఒకటి పర్ఫ్యూమ్ షాప్ ఓపెనింగ్ గురించి ఇవాళ ఈవెంట్ ఒకటి వితౌట్ పోలీస్ పర్మిషన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. దానివల్ల ఎక్కువ మంది క్రౌడ్. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ పైన బయట తిరుగుతున్న గోండ్ల రాములు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు 1 నెల రోజుల పాటు పెరోల్ పైన బయటికి వచ్చిన వాహన చోరీలకు పాల్పడుతుండగా పట్టుకున్న దుండిగల్ పోలీసులు అతని వద్ద దొంగిలించబడిన ఒక ట్రాక్టర్, ఒక ద్విచక్ర వాహన స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించినట్లు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా శంకరంపేట మక్త లక్ష్మాపురం విలేజ్. ఇతను 2016లో ఒక మర్డర్ కేసులో తండ్రిని చంపిన కేసులో ఇతను 2016లో అరెస్ట్ కావడము,
ఆ ట్రయల్ జరిగిన తర్వాత 2018లో శిక్ష పడడం జరుగుతుంది, జైలు శిక్ష పడుతుంది, లైఫ్ కన్విక్షన్ పడ్డ తర్వాత ఒక 1 మంత్ కోసం పెరోల్ మీద బయట రావడం జరుగుతుంది. 26/5వ తారీఖు ఇతను పెరోల్ మీద రావడం 30 డేస్ గురించి. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బైక్ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత ట్రాక్టర్ని థెఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నెల 26వ తారీఖు పోవాలి ఇతను. ఈ పెరోల్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. ఇది ఏ జైలు? మన చల్లపల్లి. అయితే మనము ఇతను చేసినటువంటి అన్ని కూడా మన టీమ్స్ ఫామ్ చేసి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోయింది, ఆ సీసీ కెమెరాలు అన్నీ చూసుకుంటూ పోతే మనకి ఇతను వాళ్ళ వైఫ్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటుంది. ఆమె అక్కడ కదా బోరంపేట ఏరియాలో వాళ్ళ వైఫ్ అక్కడ ఉంటుందని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని తీసుకుని అక్కడ దాయటం జరుగుతుంది. ఫస్ట్ బైకు, కొద్ది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రాక్టర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి స్పెసిఫిక్ ఏంటంటే పెరోల్ మీద 1 మంత్ కానీ వచ్చి మళ్ళీ అతను జైలు పోతాడని తెలుసు, మళ్ళీ ఇట్లా చేయడం అనేది ఇలా నేరం మెయిన్గా. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఆ పెరోల్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం, గతంలో ఉన్న కేసుని కూడా మెన్షన్ చేసి ఇతనికి మళ్ళీ బయటికి వచ్చే అవకాశం లేకుండా చేయాలనేది మన ఉద్దేశం. ఇందులో మన ఏసీపీ శంకర్ రెడ్డి, మన ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా సతీష్ అండ్ డిఐ సతీష్, మన వెనుక క్రైమ్ టీం అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ టోటల్ వర్త్ ఎంత సుమారుగా ఒక 6 నుంచి 7 లక్షల ప్రాపర్టీ వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఓకేనా? మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం. నిన్న సాయంత్రం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పైన కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నుండి హర్యానాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 వద్ద తనిఖీలో భాగంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 50 లక్షల విలువ గల 120 కేజీల గంజాయి, ఒక కారు పట్టుకున్నారు. మొత్తం 5 సభ్యులు ముఠాలో ప్రస్తుతం 4 ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిన్న సాయంత్రం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ మరియు దుండిగల్ పోలీస్కి వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కార్ని మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అతని పేరు సాగర్ పవార్ అని, ఇతను కర్ణాటక రాష్ట్రము గుల్బర్గా డిస్టిక్ మడ్బోల్ తండా అని చెప్పేసి అతని నేటివ్ ప్లేసు. ఇతను వృత్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను విశాఖపట్నం నుంచి 120 కేజీల డ్రై గాంజాని అక్కడ తీసుకొని హర్యానాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన ఓఆర్ఆర్ని వాడుకొని ఓఆర్ఆర్ నుంచి పోతుండగా మన ఎస్ఓటీ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దుండిగల్ పోలీసులు కలిపి జాయింట్గా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దానిలో మనకి 120 కేజీల గాంజా, ఒక టాటా నెక్సాన్ వెహికల్, ఒక మొబైల్ ఫోను రికవర్ చేయడం జరిగింది. ఈ వెహికల్ కూడా కొత్త ఎంఓ వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే మన వెహికల్ తీసుకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈసారి డైరెక్ట్ అక్కడే సపరేట్గా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ట్యాక్సీ లాగా జూమ్ కార్స్ అనేటువంటి ఒక యాప్లో వీళ్ళు అక్కడ వైజాగ్లో కారు ఎంగేజ్ చేసుకొని, డ్రైవర్ లేని కారు అంటే మనమే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే విధంగా కార్ని ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి ఇతను తీసుకురావడం జరిగింది. మొత్తం ఇందులో 5 మెంబర్స్ గ్యాంగ్ ఉన్నారు. ఇలా మెయిన్ మన కింగ్ పిన్ దేవరాజ్. గతంలో మనకి ఈ దేవరాజు ఇదే దుండిగల్ పోలీస్ స్టేషన్లో 98 కేజీస్ గాంజా తోటి కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అప్పుడు అందులో కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు అక్కడ. ఇతనే ఇక్కడ వైజాగ్లో ఎక్కడ తీసుకురావాలి, హర్యానాలో ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో ఇతనే మొత్తం కింగ్ పిన్. ఇందులో
ప్రస్తుతం ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతన్ని పట్టుకుంటే మనకి మొత్తం ఈ నెట్వర్క్ అంతా కూడా మనకి తెలిసిపోతుంది. ఇది మెయిన్గా హర్యానాలో ఉన్నటువంటి బజరంగ్ రిసీవర్ బజరంగ్ హర్యానా. ఈ మధ్యలో ఇద్దరు హనుమంత్ పవార్, రాజ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి మధ్యలో అసిస్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళని సబ్ పెడ్లర్స్ అంటాం మనం. అంటే వాళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ పోలీస్కి తారస్ పడకుండా తప్పించుకుంటూ ఈ ఓఆర్ఆర్ నుంచి దాటి నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ కూడా ఎట్లుంటుందంటే వెహికల్ మన సొంత వెహికల్ ఉండదు, డైరెక్ట్ పర్సన్ కాంటాక్ట్ ఉండడు. ఆ తీసిపోయే పర్సన్ కూడా ఎవరు ఇస్తారు, అది ఎవరికి పోవాలనేది కూడా కరెక్ట్ తెలియదు. మధ్యలో కూడా ఇతనే డైరెక్ట్గా హర్యానా వరకు పోతున్నాడు, అట్లా కూడా పోడు. మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని మళ్ళీ మార్చుకోవడం, ఇంకో వ్యక్తి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఇట్లా రకరకాల మోడస్ ఆపరెంట్లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఎస్ఓటి డేగఖండ్ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు. కాబట్టి గతంలో కూడా మనం చూసినాం, ఏప్రిల్ మంత్లోని ఇక్కడ సుమారు 100 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత షామీర్పేటలో కూడా 200 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా కేవలం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టడం లేదు. శివయ్య గోపురం వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రదేశాల్లో విచ్చలవిడిగా దళారులు భక్తులను నిలువుదోపిడీ గురి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులతో ఆలయంలోని క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం వేకువజామునకే రాహుకేతు పూజలు, సర్వదర్శనం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. సాధారణంగా వీఐపీ దర్శనాలకు వచ్చే భక్తులు విధిగా సంబంధిత అధికారుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకురావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వివిధ పార్టీలకు చెందిన నేతలు దర్జాగా దర్శనాలకు తీసుకెళ్లడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. దీన్ని నియంత్రించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. నేడు యువతా పోరు పేరుతో నిరసన ప్రదర్శనకు వైసీపీ విద్యార్థి విభాగం పిలుపు. యువతా పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు 50 మందిని అనుమతించిన పోలీసులు అందరినీ కార్యాలయం లోపలికి పంపాలంటూ పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం. ఒక్కసారిగా పోలీసులపైకి దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం. వైసీపీ శ్రేణులను నిలువరించేందుకు స్వల్ప లాఠీచార్జీ చేసిన పోలీసులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాటరీ పేరుతో గరానా మోసం. 100 మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాడు వసూలు చేసిన సొమ్ముతో పరారీ. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పర్యవేక్షణ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న 1 టౌన్ సీఐ మోతీరాం. కేటుగాడిని అదుపులోకి తీసుకున్న మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న బాధితులు మాకు న్యాయం చేయాలని కోరారు. డాక్టర్ సార్ ముందు మట్టి నీళ్ళు తీసేసి
भारत माता की जोहार श्याम प्रसाद मुखर्जी, जोहार श्याम प्रसाद मुखर्जी, जोहार श्याम प्रसाद मुखर्जी, సాధిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను, సాధిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను. ఈరోజు ముఖ్యంగా ఈ చెట్లు నాటే కార్యక్రమానికి ఒక అద్భుతమైన నాయకత్వం, ఈ దేశ సమగ్రతకు సమైక్యతకు పోరాటం చేసిన మహానాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం, వర్ధంతి కాదు బలిదానం. ఆయన ఈ దేశం కొరకు తను బలిదానం ఇచ్చినాడు. దేశమంతా సమైక్యంగా ఉండాలి, సమగ్రత ఉండాలా, దేశంలో ఉన్న వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకే అందాలి. ఈ భారతదేశం ఒక సంస్కృతి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు వేరే భాషలైనా వేరే ప్రాంతమైనా విభిన్న భాషలు మతాలు కులాలు ఉన్న ఈ దేశం అంతా కూడా సమగ్రతంగా సమైక్యంగా ఉండాలనేది ఆ లక్ష్యంతో ఆయన బలిదానం ఇవ్వడం జరిగింది. దానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి ప్రభుత్వంలో ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టారు, అనేక హింసించినారు. కానీ ఆ రకంగా కూడా ఎన్ని కూడా మర్చిపోయి భారతదేశం అంతా కూడా ఏకం కావాలనే ఒక లక్ష్యంతో ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా భారతదేశం ముందుకు పోతూ ఉంది, ఆర్థికంగా ఎదుగుతూ ఉంది. మరి అదేవిధంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాల భారతదేశం మరి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా బాగుండాలనే లక్ష్యంతో చెట్టు నాటే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మేము సుమారు 1,00,000 చెట్లు నాటాలనే కార్యక్రమం తీసుకున్నాం. మా అధ్యక్షుడు మరి ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చేవళ్లకు 25,000 మొక్కలు నాటాలనే ఒక లక్ష్యం మాకు ఇచ్చినారు. ఆ లక్ష్యాన్ని మేము తప్పకుండా ఛేదిస్తాం. ఈరోజు అన్ని గ్రామాలలో సుమారు నేను అనుకుంటా 50-60 చెట్లు ప్రతి బూత్లో ఇలా పెడతా ఉన్నారు. మిగిలిపోయినవి కూడా రేపు కూడా కంటిన్యూ చేస్తాం. ఇంకా వర్షాలు పడితే కొంచెం వెయిట్ చేసి అయినా వర్షాలు పడే వరకు కూడా మాకు ఇచ్చిన 25 లక్షల టార్గెట్ 25,000 టార్గెట్ ఏదైతుందో అది ఖచ్చితంగా భారత్ మాతాకి. గ్యాస్ సిలిండర్ లీక్ అయి భారీ పేలుడు సంభవించిన వీడియో. అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కాగానే ఓ మహిళ సిలిండర్ ను బయటకు తెచ్చేందుకు విఫలయత్నం చేసింది. గ్యాస్ పూర్తిగా లీక్ అయిన తర్వాత ఆమెతో పాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు. కిచెన్ నుంచి క్షణాల్లో మంట రావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా? బండి సంజయ్ నీకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దేవాలయాల్లో గుళ్లను టార్గెట్ చేసి గంటలు చోరీ చేస్తున్న దొంగల ముఠ. గ్రామ పంచాయతీ కార్మికుల 4 నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని నారాయణపేట్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.